వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ నితిన్ ఛానల్. మనం ఈరోజు భద్రాచలంకి అయితే వెళ్ళబోతున్నాం. అందరూ ముందుగా భద్రాచలం వెళ్తున్నా లేకుంటే ముందర ఫ్యూచర్లో ప్లానింగ్ ఉన్నా ఈ వీడియో చూసి వెళ్ళండి. ఎందుకంటే ఆ ప్లేస్ యొక్క ప్రత్యేకత తెలుసుకొని ఈ వీడియోలోనే ఆ ప్లేస్ యొక్క ప్రత్యేకత, అదేవిధంగా మీరు అక్కడ స్టే అండ్ మిగతా విషయాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. అలా మనం ఏమేమి చూడొచ్చు ఇంకా ఆ ఆలయం దగ్గరలోనే. ముందుగానైతే ఆలయ స్థలపురాణాన్ని అయితే తెలుసుకుందాం. రాముల వారు తిరిగినటువంటి ప్రదేశం, వనవాసం సమయంలో 2 సంవత్సరాలు గడిపినటువంటి ప్రదేశమైనటువంటి ఆ భద్రాచలానికి వెళ్తున్నామంటే మనకెంత పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆ భద్రాద్రి రాముల వారిని దర్శించుకోవాలంటే. అదేవిధంగా అక్కడ మనకు త్రేతాయుగం సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఉన్నాయి. పర్ణశాలలో పర్ణశాల వీడియో ఇంకో దానిలో వస్తుంది, పక్క విజిట్ చేయండి, అది కూడా పెడతా త్వరలోనే. అలాగే మనకు ఆ ఆలయ చరిత్ర గురించి అయితే వీడియో కంటిన్యూ చేస్తా. ఫస్ట్ అయితే ఆలయ చరిత్ర ఏంది, మనకు రామదాసు చరిత్ర మెయిన్. ఈ ఆలయం గురించి చెప్పాలంటే రామదాసు కంచర్ల గోపన్న అన్న అతని పేరు. మన అందరికీ రామదాసు అంటే చాలా మందికి పరిచయం. ఆయన చరిత్ర కూడా ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది. వీడియో కంటిన్యూ చేసుకుందాం. అలాగే ముందుగా చూసే వాళ్ళు అయితే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా బూస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇంత లాంగ్ ప్లేసెస్ తిరిగి కూడా వీడియో చేసేది ఖాళీ మీరు చూద్దామనే ఉద్దేశంతోనే. మీకోసం ఏం చేస్తున్నాం, మాకోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయరు. వీడియోలోకి అయితే వెళ్దాం. తెలంగాణలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టూరిజం ప్లేసెస్గా పిలువబడేటువంటి, అదేవిధంగా హిస్టారికల్గా రామాయణానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆలయమే ఈ భద్రాచలం. ఈ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఇది భద్రాద్రి కొండ మీద వెళ్ళడం ద్వారా భద్రాచలంగా పిలుస్తాం మనం. పూర్వం త్రేతాయుగ సమయంలో ఈ ప్రాంతానికి సీత మరియు రాముడు లక్ష్మణునితో కలిసి ఇక్కడ వనవాసం 2 సంవత్సరాల పాటు జరిగింది. ఆ సమయంలోనే మనకు పర్ణశాలలో 2 సంవత్సరాలు ఉన్నప్పటిటువంటి కొన్ని ఆధారాలు అయితే ఇప్పటికీ కనిపిస్తాయి. అవి ఇప్పటికీ డెవలప్ చేసి టూరిజం ప్లేసెస్గా డెవలప్ చేసారు. అదేవిధంగా మెయిన్ ఈ ఆలయం కట్టించినటువంటి వ్యక్తి 17వ శతాబ్దంలో చెన్న గోపన్న గారు. ఈయన జన్మించింది వచ్చేసి ఖమ్మం డిస్టిక్ లో ఉన్నటువంటి నేలగొంటపల్లి అనే విలేజ్ లో జన్మించాడు. మనం కంచర్ల గోపన్న గారిని రామదాసు అని పిలవడమే ఉత్తమం అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు హనుమంతుడే నా అంతటి భక్తుడు దొరికాడని రామదాసు అని పేరు పెట్టాడట. అంతటి గొప్ప మహనీయుని రామదాసు అనే పిలవడం. రామదాసు గారి గత జన్మలో చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ వల్లనే దాదాపుగా 12 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అదే అతని పూర్వజన్మలో ఒక చిలుకను తీసుకొచ్చి చిలుకను పంజరంలో బంధించి తన ఆనందం కోసం ఉన్నాడు. అందుకోసమనే 12 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ చిలుక పంజరంలో ఉన్నంత కాలం కూడా మనకు రామా 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 అనుకుంటూనే ఉన్నది. దాని తర్వాత 13వ రోజు ఇడిచిపెట్టడం వల్ల 13 సంవత్సరాలకు మన రామదాస్ గారు అయితే బయటికి రావడం జరిగింది. అది కూడా సాక్షాత్తు ఆ రామలక్ష్మణులే వచ్చి విడిపించడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని కాయిన్స్ అనేటివి ఇప్పటికీ మనకు భద్రాచలంలోనైతే కనిపిస్తాయి. గత జన్మలో శ్రీరామదాసు గారి జీవితం అనేది సాఫీగా ఆనందంగా నడిచింది. దాని తర్వాత జన్మనే మనకు రామదాసుగా, అదేవిధంగా కంచర్ల గోపన్నగా జన్మించాడు. జన్మించిన చిన్నతనంలోనే అతని జీవితం అనేది చిన్నతనంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్పట్లోనే రామ భక్తునిగా రామునికి ఎప్పుడు సేవలు చేసుకుంటూ అనేక ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రామభక్తిని పాటలతో వినిపిస్తూనే ఆ చిన్నతనంలో గడివంగానే చెన్న గోపన్న గారి వివాహం ముందు తన సొంత మామలైనటువంటి అక్కన్న మాదన్న సహకారంతో, అక్కన్న మాదన్న అనేవారు మన హైదరాబాద్ కుతుబ్షాహి కింద ఉన్నటువంటి మంత్రులు, నమ్మకమైనటువంటి మంత్రులు కాబట్టి వారి సహకారంతోనే ఈయన పాలవంచకైతే తహసీల్దార్గా పనిచేయడం మొదలుపెట్టాడు. తహసీల్దార్ అంటే అక్కడ ఉన్నటువంటి పాలవంచ, మన ఇప్పుడు ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి పాలవంచ అనే గ్రామంలో చుట్టుపక్కల మొత్తం కూడా ట్యాక్స్ కలెక్షన్గా వర్క్ చేయడం. ఇంత ముందుగా చెప్పుకున్నట్టు రామదాసు గారు చిన్నతనంలో నుంచే రామభక్తుడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం కూడా అప్పట్లో ఆయన ట్యాక్స్ కలెక్షన్ కిందకే వచ్చేది. అతను కూడా తహసీల్దార్గా వర్క్ చేసేటాడు. అయితే ఇక్కడికి ఉన్నటువంటి రాముల వారిని దర్శించుకుందామని వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాముల వారి స్థితిని చూసి, రాముల వారి పరిస్థితి చూసి, అక్కడ ఉన్నటువంటి ఆలయం కూడా లేకుండా, సరైన సౌకర్యాలు లేకుండా ఈ రాముల వారు ఇలా ఉండడమేంది, ఇంకా కూడా మనం లేట్ చేస్తే మంచిగా ఉండదు. మిగతా తరాలు ఎలాగో జరిగిపోయినాయి, కనీసం మన తరమన్నా ఈ ఆలయాన్ని నిర్మిద్దామనే ఉద్దేశంతో చాలా ప్రాంతాలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి రామభక్తులకు పాటలతో ఆ రాముల వారి ప్రత్యేకత తెలుపుతూనే అతను చందాలు అయితే కలెక్ట్ చేశాడు. ఎంత చందాలు కలెక్ట్ చేసినప్పటికీ కూడా ఆలయానికి సరిపోయేటువంటి ఫండ్స్ అనేటివి అయితే జనరేట్ కాలేవు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో కూడా అతను ఒక పూరి గుడిసె వేసుకొని అక్కడ ఆలయానికి దగ్గరలోనే మనకు
పూడి గుడిసె చేసుకొని అక్కడనే ఆలయం నిర్మాణం అయ్యేంత వరకు కూడా అక్కడనే ఉన్నారట. ఇలా జరుగుతుండగానే ఎంత ఫండ్స్ జనరేట్ చేసినా కూడా మనకు అక్కడ ఆలయానికి సరిపోయేంత ధనం రాకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే ఇప్పుడు మేము కట్టేటువంటి ట్యాక్స్ అనేది ఈ ఆలయానికి అయితే యూజ్ చేయండి, దాని తర్వాత మేము పంటలు పండించి దాని తర్వాత మనీ ఇస్తాము అప్పుడు కట్టేద్దాం. కానీ దీనికి కంచన్న గోపన్న గారు చాలాసార్లు వ్యతిరేకంగా పలికారు. కానీ ఇది మన హిందువులకు మాత్రమే జిజియా ట్యాక్స్ అంటారు కదా, జిజియా ట్యాక్స్ అంటే మన ఓన్లీ మన హిందువులకు మాత్రమే వేసేటువంటి ట్యాక్స్ అనేది కాబట్టి మనం ఏం కాదు అనుకొని అతనైతే ముందుగానైతే రాజుకైతే ఇన్ఫామ్ చేద్దామని ఒక లేఖ రాసి పంపించాడు. లేఖ రాసి పంపించే వారికి ఆ లేఖ అనేది రాజుగారి బొమ్మర్దికి అయితే చేరే వారికి అతనికి వచ్చేటువంటి పదవి వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల అతను చాలా ఇగోగా ఫీల్ అయ్యి ఆ లేఖను అక్కనే చింపేశాడు. అప్పటి నిజాం రాజుకు ఈ విషయం తెలియదు. అదేవిధంగా ఇంకా సమాధానం రావట్లేదు, నిజాం రాజుకు పంపించాం కదా, ఇంకా సమాధానం రావట్లేదు కదా, సమాధానం రావట్లేదు అంటే దానికి ఒప్పందంగా భావించుకొని మన కంచర్ల గోపన్న గారు అయితే ఈ ఆలయ నిర్మాణం అయితే స్టార్ట్ చేసారు. ఆలయ నిర్మాణం స్టార్ట్ చేసి 17వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం అనేది పూర్తయింది. ఈ ఆలయంలో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనకు 2 అద్భుతాలు జరిగినాయి ఆ టైంలోనే. ఒకటేమో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పైకప్పులో ఉన్నటువంటి శ్రీచక్రం. ఆ శ్రీచక్రం అనేది గంగామాత ఒకసారి ఒక రోజున మనకైతే రామదాసు గారు గంగా స్నానం చేస్తూ ఉండగా స్వయంగా ఆలయం కోసమే తగ్గట్టుగా చేసినటువంటి ఒక శ్రీచక్రం అయితే కొట్టుకొని వచ్చి సుదర్శన చక్రం కొట్టుకుంటూ వచ్చి అతని చేతిలో పడి అది అక్కడ అమర్చారు. ఇంకొకటి ఏంటంటే రామదాసు గారికి తన 12 ఏళ్ల కొడుకు అయితే హఠాత్తుగా ఒక బకెట్లో పడి చనిపోవడం జరిగింది. దాని కారణంగా అతను ఎన్నో పాటలు పాడుకుంటూ చాలా బాధపడుతున్న సమయంలో హనుమంతుడు అక్కడి నుంచి ఎగరగానే అతని నీడ తడిగి అతను లేచి బతికాడని కొన్ని కథనాలు అయితే చెప్తున్నాయి. అది చాలా మిరాకిల్. ఎందుకంటే మన రామాయణంలో ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి, ఇంకెన్నెన్నో. రోజుల తర్వాత నిజాం రాజు అయితే మనకు అక్కడ ఉన్నటువంటి మంత్రులతో పిలిపించి ఇంకా ట్యాక్స్ రావట్లేదు ఏంది పాలవంచ నుంచి, అసలు ఏం జరుగుతుంది అని అనగా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రామదాసుకు ఇన్ఫామ్ చేయడం వల్ల రామదాసు గారు అక్కడికి వెళ్ళి మీకు ఆల్రెడీ లేఖ పంపించాం కదా, మేము ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని నిర్మించడానికి ఈ ఫండ్స్ అనేది యూజ్ చేసుకున్నాం, దాని తర్వాత మా దగ్గర ఉన్నటువంటి పంటలు పండించిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేస్తామని లేఖ పంపించాం కదా అంటే నిజాం రాజుకు ఆ లేఖనే రాకపోవడం వల్ల అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సొంత వాళ్ళ మీద అనుమాన పడలేక నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడతావు, ఇప్పటికైనా క్షమించు అని, నేనే తప్పు చేశానని ఒప్పుకో, విడిచిపెడతాను అని అనగా రామదాస్ గారు ఎప్పటి నుంచో జిజియా ట్యాక్స్కి అయితే వ్యతిరేకి. దానివల్లనే నేనెందుకు క్షమాపణలు చెప్పాలి, మీ పర్మిషన్ కోసం ఆల్రెడీ లేఖ పంపించాను అనగా మరీ ఎంతగానో అతన్ని అయితే జైల్లో వేశాడు. దాదాపుగా 12 సంవత్సరాలు అదే జైల్లో ఉండడం జరిగింది. ఆ జైలు వీడియో కూడా పెడుతున్నా, ఎందుకంటే నేను ఈ మధ్యలోనే గోల్కొండకు వెళ్ళిన గోల్కొండ దగ్గర ఉన్నటువంటి ఆ జైలు వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నా మీకు. అదేవిధంగా దాదాపుగా ఆ జైల్లో వండుకుంటూనే మనకు 100కు పైగా పద్యాలు అయితే రచించాడు, సాంగ్స్ అయితే రచించాడు. ఇందులో పలికే బంగారమైన అంటే ఇంకెన్నో సాంగ్స్ అయితే ఈ జైల్లో వండుకుంటూనే రాముని స్తుతిస్తూ, అదేవిధంగా రాముడు ఇంకా రాకపోవడం వల్ల సీతమ్మను స్తుతిస్తూ అలాగే పాటలు పాడుతూ ఉంటాడు. ఆ జైలు వీడియో క్లిప్స్ కూడా చూపెడుతున్నా కదా. 12 సంవత్సరాల పాటు జైలు ఉన్న తర్వాత అతన్ని విడిపించే సమయం రావడంతో సాక్షాత్తు శ్రీరామ ప్రభు అదేవిధంగా లక్ష్మణుడు ఇద్దరూ వచ్చి ఆ తానిష ప్రభు కళలోనే నీకు కావాల్సినటువంటి దానము నీకు ఇస్తున్నాము, శ్రీరామదాసును విడిచిపెట్టు అని చెప్పడం జరిగింది. తానిష ప్రభు లేచి చూడంగానే మనకు పక్కనే అయితే 6 లక్షల వరహాలు అయితే ఉంటాయి. అవి ప్రజెంట్ ఉన్నటువంటి దానికంటే చాలా వాల్యుబుల్ అని తెలుసుకొని తన తప్పును తెలుసుకొని ఆ హల్లానే వేసింది అనుకొని శ్రీరామదాసు గారిని అయితే విడిచిపెట్టడం జరిగింది. శ్రీరామదాసు విడిపెట్టిన తర్వాత కూడా ఆఖరికి ఆ తానిష ప్రభుకు కూడా నువ్వు దర్శనం ఇచ్చావు, కానీ నాకెందుకు ఎప్పుడు ఇస్తావు దర్శనం అని అనుకుంటూనే బాధపడుతూనే వెళ్ళడం జరిగింది. శ్రీరామదాసు గారు నీ దర్శనం లేనటువంటి బతుకు నాకు వద్దు అని సూసైడ్ చేసుకునే టైంలో సాక్షాత్తు సీతారామ లక్ష్మణులే స్వయంగా అక్కడి నుంచి ప్రత్యక్షమయ్యి నువ్వు ఇలాంటి తప్పు చేసావు, గత సినిమాలో చిలుకను ఇబ్బంది పెట్టావు కదా, అదే ఇప్పుడు అనుభవించినావు అంతే అని, ఇప్పటికీ నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో మరి కొన్ని సంవత్సరాల పాటు నువ్వు ఇలాంటి శిక్షలు ఎన్నో అనుభవించాలి, అలా కాదు నువ్వు సంతోషంగా జీవించి వైకుంఠానికి రానగా సరే అని అలా జీవితాన్ని అయితే కనిపించారు. ఇప్పటికి మనం చూసినట్టయితే మంది నమ్మకం ప్రకారం అతను చనిపోయిన తర్వాత తన ఆత్మ ఈ ఆలయం చుట్టూనే తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి శ్రీరాముని తలుచుకుంటూనే ఉంటుందని కొంతమంది నమ్మకం. ముందుగా ఈ ఆలయం ప్రత్యేకత తెలుసుకున్నాం అంటే ఎన్ని మహనీయాలు జరిగినాయి. అంత ముందుకు మన ఈ ఆలయంలోకి దర్శనం చేసుకోకముందే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ప్రత్యేకతలు జరిగినాయి. ఆలయం కోసం ఎంత
కష్టపడ్డాడు. అతను 12 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి దాని తర్వాత శ్రీరాముడే స్వయంగా అతని కోసం వచ్చి అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు కదా. ఇంత గొప్ప చరిత్ర తెలుసుకొని దాని తర్వాత టెంపుల్ గురించి తెలుసుకుంటే ఆ మజానే వేరు. అరే మళ్ళీ ఈ ఆలయానికి అసలు మనం ఎట్లా వెళ్ళాలి? కొన్ని రూట్లు అయితే ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, అదేవిధంగా బస్సు మీద కూడా వెళ్ళొచ్చు. అయితే మేము కరీంనగర్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే వరంగల్ మెయిన్ పాయింట్, వరంగల్ నుంచి అయితే మనకు 2-3 ట్రైన్స్ అయితే ఉంటాయి, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ట్రైన్కి అయితే నేను వెళ్ళడం జరిగింది. అలాగే హైదరాబాద్ ఆ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకైతే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. లేకుంటే మనకు వరంగల్కి వచ్చి వరంగల్ నుంచి బస్సులో వెళ్ళొచ్చు. లేకుంటే మీరు డైరెక్ట్ కొత్తగూడెం దగ్గరనే అయితే కొత్తగూడెంకి వెళ్ళిన తర్వాత కొత్తగూడెం నుంచి దాదాపుగా ఒక 60 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా దగ్గర. ఆంధ్ర నుంచి వచ్చేటోళ్ళు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అనేబుల్ చాలా అంటే చాలా ట్రైన్స్ ఆర్ మిగతా అయితే అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పటికీ గూగుల్ మ్యాప్లో చూసినట్టయితే నాకు అది ఆంధ్ర అని చూపిస్తుంది. అది తెలంగాణ బార్డరా ఆంధ్ర బార్డరా అని చూస్తే అయితే ఆ గూగుల్ మ్యాప్లో ఇంకా అప్డేట్ కాలేదు కావచ్చు, అది తెలంగాణ కిందికి వస్తుంది. ఈ ఆలయం మాత్రం తెలంగాణ కిందికే. అది విడిపోయిన మన ఆంధ్ర తెలంగాణ రెండు డివైడ్ అయినప్పుడు ఈ ఆలయాన్ని అయితే మనకు తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో దిగుతారు, లేకుంటే టెంపుల్ కాడ దిగినా పర్లేదు. టెంపుల్ కాడ దిగిన తర్వాత ఆటో తీసుకొని అక్కడ టెంపుల్ వారి సత్రాలు అని అంటే రెండే ఉంటాయి. ఏమో శ్రీరాముల వారి నిలయం, ఇంకోటేమో సీతామాత నిలయం. సీతామాత నిలయం అయితే ప్రజెంట్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా టెంపుల్ వాళ్ళలో ఆధీనంలో ఉన్నటువంటిది శ్రీరాముల వారి నిలయం. ఇదానికి బుకింగ్ ప్రాసెస్ అనేది అక్కడికి వెళ్తే చెప్తారు. దాని గురించి ఇంకో వీడియో ఏమన్నా చేస్తా. ఆలయం లోపలికి అయితే వెళ్దాం. ఆలయంకి వెళ్ళే ముందే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సీనరీతో అయితే కనిపిస్తాయి. నేను వెళ్ళింది శ్రీరామనవమి అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాతనే వెళ్ళాను. ఇక్కడ నుంచి 2 ద్వారాలు అయితే ఉంటాయి. ఒకటేమో మెట్ల ద్వారం, ఇంకోటేమో కొంచెం తిరిగి వస్తే మనకు ఇంకో ద్వారం అయితే కనిపిస్తుంది. దానికైతే మెట్ల ద్వారం నుంచి వచ్చిన వాళ్ళు అయితే చాలా లైన్ ఉంటుంది. అక్కడ నుంచి లేదు ఇక్కడ నుంచి వద్దాం అనుకుంటే VVIPs వాళ్ళకైతే ఉంటాయి. ఇక్కడ నుంచి మెట్ల మించి ఎక్కుతూ ఉండగానే నాకైతే కొన్ని అక్షరాలు అయితే కనిపించినాయి. చాలా అవి పద్యాల టైప్ ఆఫ్ చెక్కారు. అది మెట్లు కట్టిన వాళ్ళు చెక్కారా లేకుంటే అంతకు ముందు ఉందన్నది లేదు. లోపలికి వెళ్ళంగానే మనకైతే 2 గజస్తంభాల మీద కనిపించేటువంటి దాని మీదనే అయితే అనేక పద్యాలు అయితే కనిపిస్తాయి. అది మన ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు వేయించినటువంటిదే. అయితే అక్కడనే మనకు చాలా అంటే చాలా టెంపుల్ అట్మాస్ఫియర్ లోపలికి వెళ్ళంగానే సమ్మర్ టైం కాబట్టి అక్కడ మొత్తం ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, అంటే మజ్జిగ లాంటిది. అదేవిధంగా వివాహాలు చేసుకునే వాళ్ళకు కూడా అక్కడ వివాహాలు చేసుకునే విధంగా అరేంజ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆలయంలో ఇలాంటివి ఎన్నెన్నో కనిపిస్తూనే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంతసేపు లైన్లో ఉన్నా, దాదాపు గంట సేపు నేను లైన్లోనే ఉన్నాను, కానీ ఆ గంట సేపటి టైం కూడా అక్కడ ఉన్నటువంటి సీనరీని ఎంజాయ్ చేసుకుంటూనే, అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రామా 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 అనుకుంటూనే అలా జరిగిపోయింది. ఆలయం గురించి చెప్పాలంటే ఒకే విషయం చెప్పగలను. ఇంత మంచి ఆర్కిటెక్చరు 17th జనరేషన్లో కట్టించిందంటే చాలా బాగా అనిపించింది. ఆలయం చుట్టుపక్కల కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ముందు చెప్తాను. ఎందుకోసం అంటే ఇంత దూరం వచ్చి చాలామంది ఈ ఆలయాన్ని ఒక్కదానే దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా దీంతోపాటు ఇంకెన్నో ఆలయాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా దర్శించుకునే విధంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. భద్రాచలం ఆలయాన్ని చూడాలనుకుంటే ఇక్కడ నుంచి ఈ స్పాట్ నుంచి అయితే మీరు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఆలయం కొండపై నుంచి ఆ గోపురాన్ని చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళిన కొద్దీ చాలా ఆర్కిటెక్చర్స్ అయితే కనిపిస్తాయి. మనకు వెళ్ళగానే అటువైపు ఇటువైపు మెయిన్ ఎంట్రన్స్లోనే చాలా చిత్రాలు, అదేవిధంగా కొన్ని పద్యాలు అయితే కనిపిస్తాయి ఆ గోడల పైనే. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ ఆలయాన్ని చూడంగానే ఫస్ట్ టైం. అయితే మనం భద్రాచలం టెంపుల్ లోపలికి దర్శనం చేసుకున్నాం. 10 నిమిషాలు భయ్య ఏం లేకుండా మస్తు ఎంజాయ్ చేసిన. చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే. ఇంకా చాలా ఉన్నాయి టెంపుల్స్, అవన్నీ చూద్దాం. ఆలయం దగ్గరలోనే మనకైతే సమ్మర్ టైం కాబట్టి మజ్జిగ లేకుంటే కొన్ని ఫ్రూట్ జ్యూస్ అయితే అవైలబుల్గా వాళ్ళు సేవ చేసే వాళ్ళు అయితే సేవ చేస్తున్నారు. అదేవిధంగా టెంపుల్ వాళ్ళు కూడా అరేంజ్ చేస్తున్నారు. చాలామంది లైన్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అలసిపోవద్దని ఆ ఉద్దేశంతో పెట్టారు. భద్రాచలం వచ్చామంటే ఈ ప్రదేశాన్ని అయితే అస్సలు మిస్ కావద్దు. అదే అంబసత్రం. ఇక్కడ ఏముంది అసలు అంటారా? ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు ఆ శ్రీరాముడు, అదేవిధంగా లక్ష్మణుడు ప్రజల కోసం అన్నం వండినటువంటి
పాత్రలు అయితే కనిపిస్తాయి. అది రామ పాత్ర, అదేవిధంగా లక్ష్మణ పాత్రగా ఇప్పటికీ కనిపిస్తాయి. ఇవే కాదు, ఇంకెన్నో రాముల వారి లీలలు చూపించినటువంటి ప్రదేశమే ఈ భద్రాచలం. మనము ఈ ఆలయానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిత్యాన్నదానం ఆలయ వాళ్ళే నిత్యాన్నదానం పెట్టేటువంటి ఆ టోకెన్ ఎలా సంపాదించాలంటే, దర్శనం చేసుకున్న తర్వాత అక్కడనే అయితే పక్కలోనే మనకు అన్నదాన సంబంధించినటువంటి టోకెన్స్ అయితే ఇస్తారు. మన ఫేస్ రికార్డింగ్ చేసి టోకెన్స్ అయితే ఇస్తారు. టోకెన్స్ ఇచ్చిన తర్వాత ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనకాలనే మనకు ఇలాంటి ఒక ఎంట్రెన్స్ అయితే కనిపిస్తుంది. నిత్యాన్నదానానికి ఎంట్రెన్స్ వెళ్ళేటందుకు స్వాములు కూడా వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ సాక్షాత్తు ఆ రాముల వారి ప్రసాదమే కదా, అందుకోసమని ఎవరైనా రావచ్చు. కావాలంటే సాములు ఉంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్స్ అవి దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టుకోండి. ఇది ఎగ్జాక్ట్లీ మనకు 1 గంటలకైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చాలా మంది ఉంటారు, క్రౌడ్. ఏమి ఇబ్బంది పడకండి, ఒకరి తర్వాత ఒకరు మొత్తం నిండే వరకు దాదాపు ఒక 200 నుంచి 100 మెంబర్స్ అయితే నిండిపోతారు. వాళ్ళందరికైతే వడ్డిస్తారు. ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఉందిగా, ప్రశాంతంగా ఉంది. చాలా మందికి టోకెన్స్ వచ్చినాయి. టోకెన్స్ కాడ ఇబ్బంది పడడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా టైమింగ్ ఉంటే ప్రతి ఒక్కరికి టోకెన్ వస్తుంది, ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది. దాదాపుగా రోజుకు వేలాది మందికి అయితే ఇక్కడ అన్నప్రసాదం అయితే ఇస్తుర్రు. చాలా బాగుంది ఫుడ్ అయితే. నేను టెంపుల్లో తిన్న దానిలలో చాలా బాగా అనిపించింది ఇదే. ఎందుకంటే వేరే స్టైల్లో ఫుడ్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మరీ ఆకలి మీద ఉన్నాను. అయితే తిన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే డొనేట్ చేయాలనుకుంటే అక్కడ వాళ్ళు చెప్తారు, డొనేట్ చేయొచ్చు ఫుడ్కి కూడా. మనం భద్రాచలంకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు బెస్ట్ టూరిజం ప్లేసెస్గా, బెస్ట్ ఒక అడ్వెంచర్గా ఫీల్ అయ్యేది పాపికొండలే. ఆ పాపికొండలు కూడా వెళ్ళొచ్చు. దానికి టికెట్ ప్రైస్ వచ్చేసి 1200 ఉంటుంది. వెళ్దాం అనుకునే వాళ్ళు వెబ్సైట్ ఇస్తాను, పక్కా రిజిస్టర్ చేసుకొని వెళ్ళండి. మనలో ఎంతమంది అయినా భద్రాచలం వెళ్తే భద్రాచలంలో మనకు పక్కనే గోదావరి ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ గోదావరిని మనం వెళ్ళి స్నానం చేస్తాం, అదే గంగలా భావిస్తాం. అక్కడికి వెళ్ళి అన్నీ చేస్తాం కదా. కానీ మనకు భద్రాచలం నుంచి దాదాపుగా చాలా దగ్గరలో ఒక విలేజ్ ఉంటుంది, అదే గుంటాల. ఆ విలేజ్లో ఉన్నటువంటి వాటర్ మాత్రం మరీ హీట్గా ఉంటుంది. ఇల్లు అంత వేడిగా ఉన్నది అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. పక్కనే గోదావరి తీరం, దాని దగ్గరలోనే ఇలాంటి దృశ్యం అనేది చాలా అమోఘంగా చెప్పవచ్చు. ఆ భద్రాచలంలో ఎన్నో ఆశ్చర్యమైనటువంటి విషయాలు చూసి నేను పర్ణశాలకైతే వెళ్ళబోతున్నా. ఈ పర్ణశాల వీడియో త్వరలోనే రాబోతుంది. కానీ మీరు ఈ వీడియో ఎలా అనిపించింది, ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్తో మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. ఇందులో ఏమన్నటువంటి మిస్టేక్స్ ఉన్నప్పటికీ పెద్ద మనసుతో క్షమించాలి. అదేవిధంగా నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కాబట్టి మీ సపోర్ట్గా ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చేసే ఒక్కొక్క షేరు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ గొప్పతనాన్ని బయటికి తెప్పుతుంది. అంతేకాని మాకు ఎటువంటి లాభం ఏం లేదు ఇందులో నుంచి.